అమ్మా నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? ఫర్జానా. కూరగాయల వ్యాపారం మీరు కూడా? కూరగాయల వ్యాపారం సార్. ఎప్పటి నుండి చేస్తున్నారు? ఇది కరోనా టైం నుండి మా ఆయన చచ్చిపోయిన కానీ చేస్తున్నాం సార్. ఎట్లా ఉంటుంది మరి? ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? ఎట్లున్నాయి రేట్లు అసలు? రేట్లు బాగున్నాయి సార్. ఏం గిరాకులు లేవు, ఏం లేవు. అవునా? ఇవి పోతేనేమో 10 రూపాయలు, ఇవి పోకుంటే ఇంకా లాస్ సార్. లాసేనా? ఎక్కడ నుండి తెచ్చుకుంటారమ్మా ఇవన్నీ? బోయినపల్లి. బోయినపల్లి నుండి తెచ్చుకుంటారు. ఆటో కిరాయి ఆటో 500 తీసుకుంటాడు. ఫ్రీ బస్ అటగా? ఫ్రీ బస్ లో పోవచ్చుగా? ఫ్రీ బస్సు పోయేటప్పుడు పొద్దున ఎక్కించుకోడు ఆయన పోతాడు, ఎక్కించుకోరు. ఇప్పుడు పోతాయి మరి అన్ని అమ్ముడు పోతాయా? పోతలేదు సార్. పోతలేవా? రేట్లు బాగున్నాయి. బాగున్నాయి రేట్లు బాగున్న కోసం జనాలు వస్తలేరు, కొంటలేరు. ఇంకా పొద్దున్న 4 గంటల నుండి ఇన్నే కూర్చున్నాం ఆకలి కొని దుబ్బకొని. ఇంక రాకులు లేకుండా ఇప్పుడు ఒకవేళ అమ్ముడు పోకపోతే సాయంత్రం మళ్ళీ ఇంటికేనా? ఇంటికే సార్ తీసుకోవాలి. రేపు అమ్మాలి. ఖరాబ్ అయితే ఇంకా పడేసే లాసే సార్. ఎట్లా మరి? ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా ఆదుకుంటా అలాంటి ఏమైనా పథకాలు ఇట్లా? ఏం పథకాలు లేవు సార్. మేము వచ్చి 10 ఏళ్ళ కానీ ఒక ఇల్లు లేదు, ఏం లేదు సార్. మాకు ఉంది సార్. మేము రాపించినాము. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చింది అన్నారు. అప్పుడు ఎలక్షన్ వచ్చింది. అది మళ్ళీ పోయి అడుగుతారు మీకు ఇల్లు మీకు ఏం వచ్చి లేదా అని ఇయ్యలేదు సార్. మేము ఇక్కడే రావు స్కూల్ సైడ్ కుక్కడిపల్లికి చూద్దాం చెప్పుదాం అంటున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఎవరు ఎక్కడ వస్తలేదు సార్. మస్తు అడిగినాం కానీ మీకు లేవు అంటున్నారు సార్. మాకు ఏం లేదు సార్. రేషన్ కార్డు ఉంది, బియ్యం ఒకటి వస్తుంది, కేసీఆర్ ఇచ్చేది పింఛన్ ఒకటి వస్తుంది. 2000 ఇస్తలేడు సార్. రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఉత్తమ ఆటలు ఒకటే రేవంత్ రెడ్డి కానీ 4000 ఇస్తలేడు. కేసీఆర్ ఇచ్చేవే 2000 బతుకుతున్నాం సార్. డబ్బులు లేవటగా మరి ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు ఇద్దామంటే. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వాడిపోయిండు, మళ్ళీ తను గెలిచిండు. మళ్ళీ అందరికి జనాలకు చూడాలి కదా, పేదలను చూడాలి. అందరి ఉన్నోళ్ళకి ఇప్పుడు మేము వేసినా కదా నీవు గెలిచింది. మేము వేయకుండా నీవు గెలుస్తావా? ఒకడు మీ ఇంట్లో పబ్లిక్ మీ ఫ్యామిలీతో గెలుస్తావా? నీవు మామూలని కొట్టే కదా మీరు గెలిచింది. అదే కేసీఆర్ ఉంటే అందరికి జనాలకు మంచిగా చూస్తుండే. కేసీఆర్ ఇచ్చే 2000 ఇస్తున్నారు సార్. 4000 లేదు. ఇందిరమ్మ ఇల్లు లేదు. ఏమో గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ లేదు. లేదు సార్. 1030 రూపాయలు సార్. మళ్ళీ 30 రూపాయలే కష్టం. 1030 సార్. మొన్ననే తీసుకున్నా 1030. కరెంటు ఫ్రీ అన్నారు. కరెంటు ఫ్రీ లేదు సార్. నెల 800 కరెంటు ఎంత వస్తే అంత కడుతున్నాము. మాకైతే కిరాయి సార్. మాకైతే ఇంకోటి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు మహిళలకి, మహిళా సంఘాల పేరు మీద ఏమన్నా సంఘంలో లేము సార్. లేము. మరి ఇప్పుడు ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అట్లాంటి ఏమన్నా? మా ఇంట్లో ఎవరు ఇంకా పెళ్లి అంటే మా పాప పెళ్లి అయినప్పుడు కేసీఆర్ ఇచ్చిండు సార్. అప్పుడు వచ్చిన మా పాప పెళ్లి అయిన 1 సంవత్సరం కూడా కాలేదు, కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, ఇప్పుడు కార్పొరేటర్ ఓట్లు ఎట్లుంటుందమ్మా? అంటే మీకు తెలిసినంత వరకు ఏమనుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ ఉండే, రేవంత్ రెడ్డి ఉంది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కేసీఆర్ వచ్చేది మేలు సార్. కేసీఆర్ వచ్చేది మా కడుపు చూస్తాడు. కేసీఆర్ వస్తే మా కడుపు చూస్తాడు. రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఏం చేసలేడు. పేదలను చూసినాడు. ఈ పేదలు ఏడన బతుకుతా వాళ్ళని తెచ్చి బోర్లు వేస్తున్నాడు. ఇల్లు కూరగొడుతున్నాడు. ఇట్లా బండ్ల మీద పెడితే బండ్లు బోర్లు వేస్తున్నాడు. పేదలు బతకరాదంటాడు. అంత ఓళ్ళ ఫ్యామిలీ ఉండాలి అంటున్నాడు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం లేదు, కేసీఆర్ వస్తాడు. మేమైతే ఏమో సార్ ఇంతవరకు అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని గెలిచినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిచి ఏమో కేసీఆర్నే గెలిచినాం. బీజేపీ లీడర్లు ఉంటారా ఇక్కడ లోకల్లో? ఉంటారు. మేము వాళ్ళని అడగం సార్. మాకైతే కేసీఆర్ చేసిండు, కేసీఆర్నే తలుచుకుంటాం మేము. నాకు వచ్చేది 2000 పింఛన్ ఆయనే చేసిందే. ఆయనదే మాకు కడుపు నిండుతుంది. రేవంత్ రెడ్డి 1 రూపాయి ఇస్తలేడు సార్. ఓకే. నా పేరు సరస్వతి. ఏం చేస్తుంటారు మీరు? కూరగాయలు అమ్ముతాం. బోయినపల్లి, భారత్ నగర్. మార్కెట్ రేట్లు బాగానే 2 months రేట్లు ఉన్నాయి. గిరాకీ లేదు, ఏం లేదు. గిరాకీ లేదు అంతే. ఏం మాల్ పైసలు 1 రోజు తెచ్చి 2 రోజులు అమ్మాలి. ఖరాబ్ అయితే లాసే. అది లాసే. ఎక్కడ ఉంటారు? గుట్ట, జయదిరి గుట్ట.
అంటే జగదేగుంట దాని కిందకి వస్తుంది. తెలియదు మరి. ఏంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ఆడవాళ్ళకి అంత పథకాలు మంచిగా ఇస్తున్నాడట, ఏంది ఏమన్నా ఆయన ఇల్లు రాపిచ్చి ఏం అవుతుంది, వరకు ఇల్లు లేదు, ఉన్నోనికే వస్తుంది కానీ మాకు మాత్రం ఏది లేదు, ఏది లేదు. పేద రోడ్ల మీద పడేది ఉన్నది కానీ ఏం లేదు. ప్రజాపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరికి పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. అంటున్నారు కానీ మరి ఉన్నోనికే వస్తుంది కానీ మాకు పేదోళ్ళకి వస్తలేదు. ఇప్పుడు బిల్డింగ్ ఉన్నానుగా మళ్ళీ ఇల్లు వస్తుంది. మా పక్కనే బిల్డింగ్ ఆయనకు 2 మాటలు వచ్చింది. మరి మేమేం చేసినాం, ఏది లేదు. సర్వే చేస్తారు, చేసుకోపోయారు, 2 మాటలు చేసుకోరు, సర్వే రాలేదు. సర్వే చేసుకోపోయి సంవత్సరం పైన అవుతుంది, ఇల్లు లేదు, కిరాయికి. మరి అడిగిలా మరి ఎవరన్నా ఇట్లా నాకు ఇల్లు లేదు మరి ఇస్తే ఎవరికి కడతాం ఎవరికి కడతాం మరి, ఇవ్వలే తెలిసిన వాళ్ళు అట్లా ఎవరు అడుగుతాం. 1,00,000 ఇల్లులు ఇచ్చేయాలట మరి హైదరాబాద్. 1,00,000 ఇల్లు అంటారు కానీ 1,00,000 ఇల్లు మరి ఎవరికి ఇచ్చిండు ఎవరిని లేదు అది తెలియదు. అంతే. మీ మహిళలకు 2,500 లేదు అన్నాడు కదా, ఇక్కడ ఏం లేదు, 2,500 లేదు, 1 రూపాయి లేదు, ఏది లేదు ఆయన, ఏది లేదు, ఏది లేదు. తులం బంగారం లేదు, 1,25,00,000 లేవు, ఏం లేవు. చేసుకొని తిని బతుకుడే. ఒక రోజు నిన్న తెచ్చిన మాలు ఇవాళ ఇంకా ఓడవలే నమ్ముతో మాదే మరి అదే అవద్దని చెప్తే మాకేమవుతుంది బిడ్డ. సాయంత్రం ఇంటికే మరి ఇక ఏం చేస్తాం, ఇక రేపు వాటికి పోసారు అమ్ముకోవాలి, అది అంతే. లాస్ ఎంతనో అమ్ముకోవాలి మరి ఇక తప్పదు కదా. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ప్రజాపాలన 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు, సన్న బియ్యం అంటున్నారు, ఫ్రీ కరెంట్ అట, 500కే గ్యాస్ అట, ఏంది ఇవన్నీ వస్తున్నాయి? 900 గ్యాసు, 950 30 గ్యాస్, 1000 వట్టిగా 500 లేదు. కరెంటు బిల్ ఫ్రీ 0 అకౌంట్ అంటే అది వీలేదు మాకు. నెలకు 2,500 వస్తుంది, ఒకసారి 3,000 వస్తుంది, ఏది లేదు. బియ్యం రేషన్లో సన్న బియ్యం వేస్తాయి వాటిగా మంచిగానే, మామూలుగా మంచిగానే. ఓట్లు వస్తే ఈసారి ఏంది మరి ఎవరికి వేద్దాం, ఏంది మరి ఇంత ముందు ఎట్లా అనిపించింది? మరి ఇంత ముందు న్యాయం అనిపించింది జరా మాకైతే. అదే కేసీఆర్ అన్న దాని న్యాయం ఉండే. కేసీఆర్ ఏం చేయలేదు, నేను వచ్చినాకనే అంత మంచిగానే 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు. మరి ఉండాలి మరి, లేనోళ్ళకన్నా పేదోళ్ళకన్నా ఇల్లాది ఏమన్నా చూడాలి కదా. నువ్వు చూసలేదు, ఉన్నానికే ఇస్తున్నావు అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి నాకు తెలియదు నాన్న, తెలియదు. రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి పేరు విన్నా కానీ ఇక అతనేనా ముఖ్యమంత్రి, ఆయన పేరు ఆయన ఎన్నో మాటలైనా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఈ ముగ్గురులో ఏమైనా తెలుసా అంటే ఎవరుంటే బాగుంటుంది ఏమైనా ఐడియా ఉందా? కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది మాకు ఐడియా. అంతేనా? కేసీఆర్ ఒకటే నోట్లో తిరుగుతుంది ఇక మాట, అంతేనా? బీజేపీ కూడా ఆయనతో జర మామూలుగానే కానీ కేసీఆర్ అంటే జర మామూలుగా ఏమో మాకైతే ఏం చేయలేదు ఇంతవరకు. బస్సు ఫ్రీ పెట్టినాడు, ఒక్కసారి ఎప్పటికి ఒక్కసారి బస్ ఎక్కితే ఎప్పటికి మాకు బస్ ఎక్కి పోతాం మన ఆయన. మా దందా మేము చేసుకుంటాం ఏదో ఆయన కాడికి ఎక్కుతాం. ఆడవాళ్ళకు బ్యాంకులో ఏదో 1,500 2,000 వేస్తానన్నా, లోన్ లేదు, ఏం లేదు, ఏది లేదు, ఏది లేదు ఆయన, ఏది లేదు, అంతే, ఏది లేదు. ఏమో అది మరి నొక్కదాన్ని అంటే అవుతుందా? నాకైతే ఏమి నచ్చట్లేదు మరి, అంతే. అక్క నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మక్క, ఏంటి పూల వ్యాపారం? పూల వ్యాపారం ఎట్లా నడుస్తుంది అక్క? ఇంకా మామూలుగా ఇప్పుడు పండగలు కదా నడుస్తుంది. అంటే రేటు మంచిగా ఉంది, రేటు ఉంది. ఏమైనా పర్లేదు అంటే లాభం వస్తుందా? వస్తుంది, కాకపోతే కొంచెం అమ్ముడు కాకపోతే పాడైపోతుంది. పోకపోతే పోకపోతే పాడైతాయి మళ్ళీ. అమ్మ ఏం లేదమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏముంది అట్లనే ఉంది, ఆయన చేసింది ఏం మంచిగా లేదు. అదేంటమ్మా మీ మహిళలకి బస్సులు ఫ్రీ ఇస్తున్నాడు? బస్సులు పిరి ఏం బస్సులు, ఆ బస్సులు కొట్టుకొని వస్తున్నారు బస్సుల్లో పోయి. ఒకరం 2 పోతే ఆ పిరి అనేది కానీ కొట్టుకొని వస్తున్నారు బస్సులలో. అవునా? మరి ఇది 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంట్ బిల్లు ఒకటి వస్తుంది, ఫ్రీ వస్తుందా? ఫ్రీ వస్తుంది. మరి 2,500 మనిషికి లేదు, 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 గ్యాస్ కూడా లేదు, ఇలా రావట్లేదు. 4,000 పింఛన్ కూడా లేదు మాకు, పింఛనే వేసే తోడు లేడు, పింఛనే లేదు ఇంతవరకు. బస్ ఫ్రీ తప్ప కరెంట్ అంతే. బస్సు ఉన్నా కూడా ఎప్పుడు పోతాం మేము, ఊర్లలోకి అసలు పోయేదే లేదు, ఎవరో పోతారు. భూమి ఉందక్క? మాకు భూమి లేదు, ఊర్లో భూమి ఉంది, రైతు బంధు ఏది లేదు, రైతు బంధు కూడా వస్తలేదు, ఏది కాలే.
రుణమాఫీ కూడా కాలేదు. ఏది అప్పు తీసుకున్నారు రుణం మాఫీ కాలేదు? మా పేరు మేము అప్పుకి పేరు తీసుకోలే అప్పుకి తీసుకోలే. అది మా మామ పేరు విన ఉంది. ఇంకా అట్లనే మా అన్నదమ్ముల పొత్తులో ఉంది, అట్లే ఉంది. అవునా? డబ్బులు గిబ్బులు బ్యాంక్ మరి ఇప్పుడు మరి 10 ఏళ్ళు మనం కేసీఆర్ చూసాం కదా, ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మరి ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటారు అవకాశం? మళ్ళీ కేసీఆర్కి ఇస్తాం. అదే మరి బీజేపీ పార్టీ కూడా ఉంది కదా? అది బీజేపీ పార్టీకి ఏమి ఇవ్వం. మాకు కేసీఆరే మంచిగా చేసాడు మాకు తెలంగాణ. అంతేనా? ఆయనకే ఇస్తాం. ఆయనకే. ఆయనకే ఇస్తాం. అవునా? మరి గెలిస్తే అవకాశం ఉందా? ఉంది, గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు? గెలుస్తాడు. ఆయనకి ఇస్తాం అవకాశం. ఇంకెవరికి కొత్తగా మరి బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది కదా? బీజేపీ వేసినా ఏం వేసినా ఎవరికి వేయం. మాకు చేసిండు ఆయనే, అక్కడనే ఇస్తాం. కేసీఆర్కి ఇస్తాం. అవునా? ఓకే. ఆయన ఉన్నప్పుడు బాగా జరిగింది. బాగా జరిగింది. మాకు ఊర్లలో మంచిగా మాకు నీళ్ళు మొత్తం మంచిగా వచ్చినాయి. ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి అక్కడ తాగే నీళ్ళు? ఇక్కడ తాగి నీళ్ళు అట్లనే కొనుక్కొచ్చుకోవాలి, తాగాలి. మరి రోడ్లు రోడ్లు ఇంకా అట్లనే ఉన్న రోడ్లు ఉన్నట్టే ఉంటే పోయినట్టు. ఇక ఈ రోడ్డు సాఫ్ చేసిండ్రు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఆ రోడ్డు చేస్తున్నారా? మళ్ళీ అంతే. రోడ్డు చిన్నగా అయింది. రోడ్డు కూడా అట్లే ఉంది. మార్కెట్ శనివారం ఉంటుంది. డ్రైనేజ్ ఇంకా డ్రైనేజీలు అంటే ఇంకా అవి తీసినేటి మట్టి తీస్తారు, ఆనే పెడతారు. 2 రోజులు 3 రోజులు అదే తీయరు. కానీ ఇప్పుడు కొత్తగా దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎస్ఐఆర్ అని. ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా అనిపిస్తుంది. చేస్తే బాగుంటుంది. వేసేటోళ్ళకు అది భయం. ఇక్కడ వేసి అక్కడ వేసిన వాళ్ళకి భయం. మాకు అంతే. ఒకకెళ్ళి వేసిన వాళ్ళకి ఏం భయం ఉండదు. కేసీఆరే వస్తాడు పక్కా. వచ్చేసారి కూడా కేసీఆర్. మాకు తెలంగాణకి వెళ్ళి మంచిగా చేసిండు. మాకు నీళ్ళే లేకుండా. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు బాయమ్మ, సంతు బాయమ్మ. ఇక ఇదే పని చేస్తా, పాత పని చేసుకుంటూ కూర్చుంటా. చెప్పులు గిప్పులు కుట్టుకుంటా, వాళ్ళవి వీళ్ళవి. లేదు, ఎప్పుడన్నా ఒక టైం పాస్ వస్తా. ఎంత వస్తుంది? ఇక మీ అసంటలు ఏమన్నా చెప్పు దిగిపోతేనే కుట్టిపించుకుంటారు, లేకుంటే లేదు. వస్తే కుడతా, లేకుంటే కూర్చుంటా అంతే. మేము వచ్చాం కదా, మేము ఇదే పని చేస్తాం. ఎక్కడ ఉంటావు? ఇక్కడ పడంచోళ్ళు ఉంటాం. ఉంది. ఎవరికి వేసినావు మరి మొన్న? ఎవరికి వేయాలి మీరు? ఎవరికి? మొన్న జరిగిన ఎమ్మెల్యే ఓట్లు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిండు కదా, వాళ్ళ పేరు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? మైపాల్ రెడ్డి. ఎట్లుంది పనితీరు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా వస్తుంటాడా జనాలకి? చేస్తుంటాడా పను? అన్ని చేస్తుండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఏంది పథకాలు అందుతున్నాయా? అందుతుంది. ఏమందుతున్నాయి? ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? అదే 2000. 4000 ఇస్తాను. లేదు సార్, లేదు. ఎందుకు జుట్ట మాట్లాడాలి? అదే 2000. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు, ఇస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ మరి ఇస్తే ఇంకా మంచిది ఆయనకు. మరి ఇంకా మంచిగా ఆయన కోరుకుంటాం మేము. ఇంకా మంచిది మన సొంటలకు, పెద్ద మనసులకు. ఇంకోటి ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు, సన్న బియ్యం అన్నారు. ఇంకా సన్న బియ్యం వస్తున్నాయి. వస్తాయి 6 కిలోలు అంతే. మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు కూడా వస్తుంది. లేదు, ఫ్రీ వస్తుంది. ఈ 500 గ్యాస్ అన్నారు కదా, అదేమో ఇంకా ఏమో కాకొచ్చింది. అది ఎందుకు లేదు. మా కోడళ్ళే కొంటారు వాళ్ళు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 2 కొడుకులు, 2 కోడళ్ళు. కొడుకులు కోడళ్ళు పిల్లలు అయిపోయినారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇస్తున్నారట, ఏమైనా వచ్చినాయి ఎవరికైనా? వచ్చేటోళ్ళకి వచ్చిండ్రు, ఇక రాళ్ళలో పెట్టిన వాళ్ళకి ఇంకా రాలేదు అంతే. ఇప్పుడు మీ ఏరియాలో ఎట్లున్నాయి రోడ్లు అన్ని పడుతున్నాయి? ఇట్లా ఉంది, ఇట్లాగే చేసిండ్రు. ఇట్లాగే చేసిండ్రు. అంటే మీ ఎమ్మెల్యే అయితే అందుబాటులో ఉంటాడా? ఉంటుంది, మైపాల్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి ఇప్పుడు మళ్ళా, కార్పొరేటర్ ఓట్లు. ఈసారి ఎవరికి వేద్దాం మరి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఎవరికి ఏమంటే ఎవరికి లేదు, మీరు చెప్పాలి. నీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి వేయాలి అంతే. మీరు ఎవరు చెప్తే నేను వాళ్ళకే ఇస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉన్నాడు కదా మన దిక్కు, ఆయనకే ఇస్తాం మేము. కాంగ్రెస్ దిక్కు ఉన్నాడు కదా, కాంగ్రెస్ దిక్కే ఉన్నాడు, ఆయనకే ఇస్తాం. మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇక ఉండే, ఇక అట్లాగే ఏం చేయాలి. ఉండే మంచిగా ఉండే. ఇప్పుడు కూడా మంచిగా చేస్తుండు కదా. అప్పుడు ఆయన కూడా చేసిండు, ఈయన కూడా మంచిగా చేస్తుండు కదా. మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాం. సరే, అయితే సమస్యలు అయితే లేవుగా? లేదు. మరి దవాఖాన్లు ఎట్లుంటాయి? గవర్నమెంట్ దవాఖాన్లు ఉన్నాయి బాగానే. నేను దవాఖాన పోలేదు ఆయన. ఈ కండ ఆపరేషన్ ఉంటే పర్వేట్లే చేయించుకున్నా, పర్వేట్లనే చేయించారు మా పిల్లలు.
లేదు పోలేదు. మంచిగా చూడరా? ఏమో నేను కండ్లది భయపట్టి పరివెట్లే చేయించుకున్నా. ఎందుకు జూట మాట్లాడాలి. ఓకే సరే అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? శివ నా పేరు. శివ. ఏం చేస్తుంటారే? టిప్పలు నమ్ముతామన్నా. ఎట్లుంది మరి బిజినెస్ ఎట్లుంది? బాగానే ఉందన్న ఇప్పటికైతే. ఇక్కడ నేర్చుకుంటారు సరికంతా? ఇప్పుడు మనం ఆల్విన్ కాలనీ కుక్కట్పల్లి నుంచి తెచ్చుకుంటామన్నా. ఓకే సో ఎప్పటి నుండి చేస్తున్నావు వ్యాపారం? 1 year అవుతుందన్న. ఓకే సో మరి ఇప్పుడు రాష్ట్రంలో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మరి రాష్ట్రంలో? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎక్కువ అవకాశాలు ఎవరికి కనిపిస్తూ ఉంది ఇక్కడ? ప్రజెంట్ అయితే నేను ఏ పార్టీకి అని చెప్పలేను. 3 పార్టీలు కరెక్ట్ ఉన్నాయి. 3 పార్టీలు కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనం బీజేపీని చూసుకుంటే 4 నుంచి 48 వచ్చింది. కాంగ్రెస్ అయితే ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అదొక 30+ అనుకోవచ్చు. 150 కాదు. ఇప్పుడు మూడు యాక్చువల్గా 3 చేసిరు కదా. 3 చేయడం వల్ల నేనైతే అనుకుంటున్నా 3 ఒక ఓటు కొట్టుకోవచ్చు. 2 కొట్టుకున్న దానికి అధికారం. నెక్స్ట్ 29లా 2029 కానీ 2028 కానీ ఈ జడ్జెస్ ఎవరు కొడతారో వాళ్ళది మాత్రం ఖచ్చితంగా అధికారం అన్న. 100%. ఎట్లుంది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాలన పరంగా ఎట్లా అనిపిస్తుంది? ఇక కాంగ్రెస్ పాలన గురించి మీకు దేశవ్యాప్తంగా తెలిసిందే. ఇక అందరికీ తెలుసు. ఒక రేవంత్ రెడ్డి మాత్రం చేసిన మంచి పని ఏంటంటే కొద్దిగా ఫుట్పాత్లు ఇవన్నీ కొద్దిగా క్లియర్ చేయడం అయితే మంచిగా ఉంది. ఫుట్పాత్లు కొద్దిగా క్లియర్ చేయడం మంచిగా ఉంది. హైదరాబాద్లో కొద్దిగా అయితే బాగుందన్న. కొద్దిగా పేద ప్రజలు కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంది. కానీ వాళ్ళకు కూడా ఏదన్నా కొద్దిగా చూపెట్టి చేస్తే ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అటు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళకు కూడా ఏదైనా ఆసరా చూపెట్టి చేస్తే రేవంత్ రెడ్డి ఇస్ బెస్ట్. ఓకే బట్ రేవంత్ రెడ్డి చేయడం కూడా కొన్ని చెరువుల పరంగా ఇవన్నీ కొన్ని మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా అవగాహన పబ్లిక్ కూడా తక్కువ ఉంది. అది ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పట్లేదు, బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పట్లేదు, బీజేపీ గురించి చెప్పట్లేదు, జెన్యున్గా చెప్తున్నా. ఇది హైడ్రా అనేది కొద్దిగా మంచిగానే ఉంది. మిగతా మొత్తం ఫెయిల్ అన్న. మిగతా మొత్తం ఫెయిల్. మా ఓన్ సిస్టర్ ఉంటుంది, ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది. మా ఓన్ సిస్టర్ ఉంటుంది, ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది. ఆమెకు స్టార్టింగ్ 1,00,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఆమె పని స్టార్ట్ చేసుకున్నాక ఆమె 2 లక్షలు పెట్టుకున్నాక 1,00,000 వచ్చినాయి. తర్వాత 1,50,000, తర్వాత 1,50,000 వచ్చినాయి. మొత్తం 4 లక్షలు అయినాయి. 1,00,000 రూపాయలు అయిపోయినాయి. ఇప్పటికీ 1,00,000 రూపాయలు అయిపోయినాయి. ఇప్పటికే 1,00,000 రూపాయలు రాలేవు. ఇక మధ్యలో తర్వాత ఇంకా అది దేని గురించి అంటారో తెలియదు. తర్వాత ఇస్తాం, తర్వాత అవుతాయి, తర్వాత వస్తాయి అంటారు. దాని హెల్ప్ నెంబర్ కూడా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాని రెస్పాన్స్ కూడా సరిగా లేదు. ఎక్కడ ఉంటారు మీరు? మన నార్సింగ్ కోకాపేట అన్న, హైదరాబాద్. మన ఎట్లుంది మరి అన్న ఈ కుకట్పల్లి ఏరియాలో ఎట్లా ఉంది డెవలప్మెంట్ పరంగా? కుకట్పల్లి ఏరియా అయితే బాగానే ఉంది అన్న. కుకట్పల్లి ఏరియా బాగానే ఉంది. ఎమ్మెల్యే కూడా బాగానే ఉన్నాడు అన్న. ఇక్కడ కూడా మాధవరం కృష్ణరావు ఆయన బాగానే ఉంది. షేర్లింగంపల్లి కొద్దిగా అటు ఇటుగా ఉంది. కాకపోతే పెద్ద కాన్సెన్సీ కాదు కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. మరి పథకాల విషయంలో ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? మరి పథకాల విషయాల్లో కొన్ని ఫెయిల్ అయిపోయింది. రైతుల విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఒక ఫ్రీ బస్ తప్పితే అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయింది. ఒక ఫ్రీ బస్సు కానీ మంచిగా పథకాలను ఇస్తున్నాము, ప్రజలంతా మా వైపే ఉన్నారని మాట్లాడుతున్నారు. ప్రజలంతా లేరు, ప్రజల్లో కొందరు ఉన్నారు. అది ఫ్రీ బస్సు ఎవరికైతే ఇస్తురో ఫ్రీ బస్ వాళ్ళు ఉన్నారు. అందులో ఉమెన్ ఎక్కువ. అందరూ యూజ్ చేయలేరు కదా, అని కొందరు యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ర్యాపిడో ఊబర్ ఇట్లా నడిపేటోళ్ళు కూడా ఉన్నారు. స్విగ్గీ జొమాటో చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అలా తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాక్స్ 80% తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అభివృద్ధి పరంగా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ విద్యా వైద్యం పరంగా చూసుకుంటే ఇప్పుడు హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్, కాలేజ్లో ఎట్లా ఉంది మరి మీ ఏరియాలో పరిస్థితి? మా ఏరియాలో అయితే ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు మాది నార్సింగ్, ఆడికి అని నేను ఉస్మాన్ హాస్పిటల్కి పోవాలి. 15 కిలోమీటర్లు అవుతుంది. ఎమర్జెన్సీ ఉందనుకో, ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా పోతాం చెప్పు? 15 కిలోమీటర్లు ఆడికి అని. మనం ట్రాఫిక్ ఇక నీకు ఆల్మోస్ట్ మీకు టోలీ చౌకి అన్ని ఐడియా ఉండొచ్చు, నాలానగర్, టోలీ చౌకి అట్లాంటి ఐడియా ఉండొచ్చు. ఆడ ఆగినామనుకో 15 నిమిషాలు ఆగుతాం. 15 నిమిషాలు యావరేజ్ చేసుకుంటే 15 నిమిషాలు, లేకుంటే అర్ధగంట చెప్తున్నా, హాఫ్ అన్ అవర్. 15 నిమిషాలు ఆగుతాం. 15 నిమిషాలు మంచి చచ్చిపోతాయి. అంటే నిమిషంలో పోవాలని అది కూడా అది ఒపీనియన్ కాదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశం మనది. అందుబాటులో ఉండాలి కదా. అందుబాటులో అంటే ఒక 5 కిలోమీటర్స్, అట్లీస్ట్ 10 కిలోమీటర్స్ ఉండాలి. 15 కిలోమీటర్లు అవుతుంది. ఉస్మానియా కానీ గాంధీ అయితే 20 కిలోమీటర్లు అవుతుంది.
ఇప్పుడు నువ్వు 3 మున్సిపల్ కార్పొరేషన్ చేసినావు, 3 మున్సిపల్ కార్పొరేషన్కి దాని తగ్గట్టు దాని హాస్పిటల్ కూడా పెట్టాలి, దాని తగ్గట్టు కాలేజీలో కూడా పెట్టాలి, డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలు కూడా పెట్టాలి, దాని తగ్గట్టు డిగ్రీ కాలేజీలు పెట్టాలి, దాని తగ్గట్టు చేయాలి. మీరు ఇవన్నీ ఫస్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి, అంతే కదా. జిహెచ్ఎంసీలో మీరు కలిపారు కరెక్టే, కాకపోతే దాని తగ్గట్టు మీరు అన్నీ వేసి కలపాలి. మీరు ముందు కలిపేసారు దానికి. ఇప్పుడు చూడు మయం అవుతారు. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు కేటీఆర్ అనే ఉంటాడు, హరీష్ రావు అనే ఉంటాడు, వీళ్ళందరూ అనే ఉంటారు, ఏడా కోకపేటలోనే ఉంటారు. మీరు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు, మయం అవుతారు కదా, మీరు ట్రాఫిక్ చూసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ బీఆర్ఎస్ పరంగా అనవద్దు, నేను చెప్తున్నాను. ఆడ శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ చెప్తున్నాను, ఒక్క నిమిషం. ఎయిర్పోర్ట్ వరకు ఆ లైన్ హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తీసుకొస్తా అని కేసీఆర్ చెప్పిండు. ఆ లైన్ కూడా సర్వే కూడా చేసిండు. ఆ సర్వే చేసినప్పుడు అది కొద్దిగా పని స్టార్ట్ చేసినట్టు కూడా బాగుండు. మళ్ళీ నేను బీఆర్ఎస్ కూడా అగేన్స్ట్ కూడా చెప్తా. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ గురించి అన్న డబల్ బెడ్రూమ్ ఆయన కట్టిండు, ఎవరు కేసీఆర్ గారు కట్టారు. కేసీఆర్ గారు మళ్ళీ ఇచ్చినుంటే బాగుండు, ఇవ్వకపోయేసరికి ఆయన ఓడిపోయాడు. ఏడిచ్చిండు అన్న, ఏడిచ్చిండు చెప్పు. కానీ కట్టినప్పుడు ఇచ్చేసి అయిపోతాయి కదా, నువ్వు దాన్ని మురుగా పెట్టి అవి గులిపోయినాక వేరేలోకి ఇస్తాయి. ఎవరైనా కానీ నా మీద పడ్డాయి, వాన పడ్డాను నా మీద పడుతుంది. ఇందిరమ్మ ఇల్లు అదే కొల్లూరులో మీద పడ్డది అనుకో, కొల్లూరు నుంచి 50 కిలోమీటర్లు ఉస్మానియా హాస్పిటల్. మీకు అన్న నేను మధ్య తరగతి, నేను ఉస్మానియా హాస్పిటల్కే తీసుకోపోవాలి, నాకు ఆప్షన్ లేదు. 7 అడిగినా ₹1,00,000 అడుగుతారు. ఒకటే అన్న, విద్యావేదం అనేది ఫ్రీ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే విద్యావేదం అంటే ఫ్రీ అంటే అది కాదు. ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా, ఇగో ఇందిరమ్మ ఇల్లులు హైదరాబాద్లో అది చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది. కానీ 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పోస్టర్ చూసి ఉంటావు. ఇప్పుడు 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు చేసిరు కదా, ఊర్లలో ఇచ్చిరో మనకు తెలియదు. మనమైతే ఇగో అన్న, మనం హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లులు నీకు ముందే చెప్పిన 4 లక్షలు వచ్చినాయి వాళ్ళకి, అలా 16 లక్షలు ఖర్చు వచ్చింది. 16 లక్షలు ఖర్చు వచ్చింది. జాగా చూపిరమ్మా 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలు 4 లక్షలే వచ్చింది. సరే వచ్చింది, 4 లక్షలు వచ్చింది, కానీ ఇంకా ₹1,00,000 రాలే కదా. ఇంకా 16 లక్షలు అయినాయి, ఇంక 8 లక్షలు అప్పు అయింది వాళ్ళకి, 8-9 లక్షలు అప్పు అయింది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది మరి? నెక్స్ట్ రండి మాట్లాడండి. నెక్స్ట్ తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది మరి? ఇగో అన్న, డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే మంచిగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్ ఉందనుకో, ఆడ 70% వస్తుంది, ఇక్కడ 30% ఇచ్చినా చాలు. ఈడ మందు బంద్ చేస్తే ఇంకా మంచిది. మందు బంద్ చేసి మంచి ఫ్రీ పథకాలు లేకున్నా పర్వాలేదు కానీ మందు బంద్ చేయాలి. అంటే బీజేపీయా డబల్ ఇంజన్ అంటే? డబల్ ఇంజన్ అంటే ఇక తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది, సెంట్రల్లో రాకపోతే ఎట్లా మరి? ఇక సెంట్రల్లో ఇక కాక్రోజ్లు అట్లాంటివి వస్తుంటాయి, ఇక అవి మనం గిట్టు అట్లాంటివి ఉన్నాయి, వాడేస్తాం. కానీ చెప్తున్నా, డైరెక్షన్ ఉంటే బాగుంటుంది. ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మరి సార్ తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే? ఇగో అన్న, మీరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా 2030లా యోగి వస్తాడు, అంతా సెట్ అయిపోతుంది. తెలంగాణ గురించి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. దాని గురించి నేను చెప్పను, దాని గురించి నేను పేరు చెప్పలేను. కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని నేను కూడా కోరుకుంటున్నా. బీసీ ముఖ్యమంత్రి అయితే మనకు కూడా మంచిదే కదా. ఇక అందరికీ న్యాయం జరుగుతుంది. నా ఓసీలకు న్యాయం జరుగుతుంది, నా బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీ పరంగా ఇప్పుడు అందరం చూస్తే చాలా ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మనకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు మనతో కలిసి ఉంటారు, వాళ్ళు మనతో కలిసి ఉంటాము. ఇక్కడ మన కులం గురించి మాట్లాడతలేమో చెప్తున్నా. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు 2 కోట్లన్నర మంది వాళ్ళే ఉన్నారంటే తెలంగాణలో వాళ్ళే ఉన్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి మనకు వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. 100% ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని నేను నేనే కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా 3 మేయర్లలో మాత్రం ఏమేమి మాత్రం రాకూడదు, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంతే. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? అప్పుడు శ్రీనివాసం. ఏం చేస్తుంటారు? టెంట్ హౌస్ ఉన్నది సరైకాడ పటంచూరు, ప్రాపర్ పటంచూరు. ఎట్లుంది మరి బిజినెస్? ఎట్లుంది? డల్ ఉందన్న. అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగా నడిచింది, ఇప్పుడు డల్ ఉంది. మీకేం నష్టమైంది? ఇప్పుడు అంటే డబ్బులు లేవు కదా, అప్పుడు బాగా ప్రజల దగ్గర డబ్బులు ఉండే, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం బిజినెస్ లేవు. అప్పుడు చాలా బాగుండే, బిజినెస్ బాగా నడిచి ఇప్పుడు ఏం నడుస్తలేవు. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. అప్పుడు పథకాలు అవి బాగా ఉండే, ఇప్పుడు అన్ని పథకాలన్నీ తీసేసారు కదా. ఒకటి ఫ్రీ బస్సే ఒకటే నడుస్తుంది, మిగతా అన్ని ఏం లేవు.
కానీ అన్ని పథకాలు ఇస్తున్నారట, మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. కాదు అది కాదు అది 117 సీట్లతో గెలుస్తారట. కాదు. ఇక్కడైతే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఏం లేదు ఇక్కడ. ఓకే, ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? గూడెం మైపాల్ రెడ్డి. కార్పొరేటర్ ఏమో మెట్ కుమార్ యాదవ్ కార్పొరేటర్. నెక్స్ట్ కార్పొరేటర్ టీఆర్ఎస్ ఉంటుంది, ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా అన్న. ఇక్కడైతే టీఆర్ఎస్ ఉంది, ఇంకా వేరే దగ్గర అయితే చెప్పలేము మేము. ఇక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఈ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ ఎందుకట్లా అంట? పనులు అంతేనా? ఇక్కడ పనులు బాగా చేసిరు అన్నట్టుగా, సీసీ రోడ్లు ఇవన్నీ మొన్న చేసిరు, అన్ని ప్రతి గల్లీలో వేసిరు, చాలా బాగా చేసిరు. అంటే డెవలప్మెంట్ అయితే ఉంది. అయితే బాగా చేసిరు అన్నట్టుగా. సో డెవలప్మెంట్ చేసి చేస్తారు. డెవలప్మెంట్ గా కావాలి కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి అందుకుంటారు అన్న, ఓకే అందుకుంటారు. సాయం చేయమంటే సాయం చేస్తారు, అందుకుంటారు. సో మరి గవర్నమెంట్ దవాఖానలు ఎట్లుంటాయి? అది బాగుంది, మంచిగా చూస్తారు ఇప్పుడైతే. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కట్టించినారు కదా. ఇంకా ఓపెనింగ్ కాలే ఇంకా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టించిలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? బీఆర్ఎస్ అది ఓపెనింగ్ అయింది, ఇంకా కంప్లీట్ అయింది, ఇంకా ఓపెనింగ్ కాలేదు, ఇంకా ఓపెనింగ్ అయితే కాలేదు. ఓకే, ఉన్నాయా మరి ఇంకా వేరే ఉన్నాయా బస్తీ దవాఖానలు? బస్తీ దవాఖానలు నడుస్తున్నాయి, గల్లీ గల్లీ నడుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ నడుస్తుంది ఎస్ఐఆర్ వచ్చిందా మీ ఏరియాలకి? వస్తుంది, రాసుకుంటున్నారు అవుతుంది. మంచిదని అట్లా చేసి దొంగ ఓట్లు పోతాయి కదా, ఉన్నోళ్ళే ఉంటాయని. కరెక్టే, అది మోడీ చేసేది కరెక్టే అది. అంతేనా? మరి సార్ తెలంగాణలో నెక్స్ట్ టార్గెట్ బీజేపీ అంటా ఉన్నారు. బీజేపీ మాది నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఏం లేదన్న, వేరే దగ్గర ఉంది కానీ ఇక్కడ లేదు. టీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ పక్క 100%. మొత్తం నాయకులు కూడా టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ తక్కువ ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్ అయితేనే కరెక్ట్ ఉంటుంది. కేసీఆర్ నెంబర్ 1. కానీ కేసీఆర్ ఏం చేయలేదు, అంత అప్పులు చేసిపోయింది అంటున్నాడు. మరి ఇక్కడైతే డెవలప్ అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది. ఇంకా అప్పుల గురించి మనకు తెలియదు, దాని గురించి అయితే టీఆర్ఎస్ పక్క 100%. నమస్తే, ఏం పేరు? మహమ్మద్ ఉమర్ నా పేరు. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను పటంచురు మార్కెట్ లో. ఎక్కడ మీరు ఉండేది? నేను ఉండే ప్రాపర్ పటంచరే. ఎట్లుందన్న మరి పటాన్ చెరువులో, అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే డెవలప్మెంట్ పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బాగుందన్న. మైపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ మాకు చాలా మంచిగా. మిట్టు కుమార్ సార్ మా కార్పొరేటర్ సార్, ఆయన కూడా చాలా మంచివారు. సో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మరి రిజల్ట్స్ ఇస్తారంటే? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి? బీఆర్ఎస్కి అన్న, బీఆర్ఎస్. ఎందుకంటే చాలా పనులు చేసిండు, సీసీ రోడ్లు వేసిండు, డ్రైనేజ్ లైన్ వేసిండు, గల్లీ గల్లీ సీసీ రోడ్లన్నీ వేసిండు, లైట్లు గిట్ల అంతా వేసిండు. చాలా మంచి డెవలప్. అందుబాటులో ఉంటాడా? ఉంటాడన్న, ఉంటాడు. చాలా మంచి ఉంటాడు. హెల్ప్నెస్ చాలా హెల్ప్నెస్ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు, చాలా మంచిది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా లేదు సార్. అదే కాంగ్రెస్ బిజినెస్ గురించి చాలా ఇదైంది. బిజినెస్ గురించి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే, చాలా డెవలప్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం కాలేదు, అంత అప్పులు చేసిపోయింది కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు అంత తప్పన్న, లేదు అంతా రాంగ్ అన్న. లేదు అంతా రాంగ్ అన్న, అంతా రాంగ్. పథకాలు అందినాయా ఇంత ముందు ప్రభుత్వంలో? అందినాయి అన్న, అందేటోళ్ళకి అందినాయి, మాకేం అందలేవు. కానీ రోలింగ్ లో మాత్రం మంచిగా ఉండే టీఆర్ఎస్. ఓకే. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 6 గ్యారెంటీలను పెట్టింది కాబట్టి ఏమైనా అందుతున్నాయా? ఏమున్నా అన్న, ఏం లేదు. ఉన్న బిజినెస్ అనేవి డౌన్ అయిపోయినాయి. ఏం లేదు. ఏమున్నా అన్న, ఏం లేదు. బేకార్ అంతా. ఏమున్నా అన్న, ఏం పాలన చేసుకుని ఏం చేసుకోవాలి అంతే. వేస్ట్ అన్న అంతా. పెన్షన్ అంటున్నారు, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు, సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. ఎవరికి ఇస్తున్నా కరెంట్ ఫ్రీ? ఎవరికి లేదు కానీ కరెంట్ ఫ్రీ లేదన్న, కరెంట్ ఫ్రీ లేదు. ఎవరికి ఇస్తున్నా, ఎవరికి ఇస్తలేమో మరి, మాకైతే లేదన్న. కరెంట్ బిల్ కడుతున్నామన్నా, కరెంట్ బిల్ కడుతున్నాం. ఏడా అన్న 500 1000 రూపాయలు అయితే గ్యాస్ సిలిండర్. మరి 1000 చిల్లర అవుతుంది గ్యాస్. ఏడా పడుతున్నాయి 40 రూపాయలు 30 రూపాయలు ఏం సరిపోతాయి అన్న? అది సరిపోయిన అది వచ్చినా కానీ 40 రూపాయలు 30 రూపాయలు ఏమిటి? 40 రూపాయలు 30 రూపాయలు వస్తుంది, అది ఏమిటికి అవుతుంది అన్న? అది ఏం చేయలేడన్నా, ఏం చేయలేడు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిల్లు కదా? అంతే ఫ్రీ బస్ పెట్టింది, అది ఒకటి పెట్టింది. అందులో కూడా కొట్టుకుంటారు అన్న ఆడోళ్ళు, ఒకదాని మీద కొట్టుకుంటారు ఆడోళ్ళు అనవసరంగా. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఏరియాలో దాదాపుగా 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిల్లట కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఏంది నిజమేనా? అది ఏందో అన్న, మాకైతే ఏం అందలేవు అన్నా. ఇందిరమ్మ ఇల్లు అందలేవు అన్న, మాకైతే అందలేవు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం అందినాయి. అటు కొల్లూరులో ఇచ్చారు చాలా మందికి.
అప్పట్లోనే బాగుండే అన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది? టీఆర్ఎస్ అన్న ఎందుకు ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా? లేదన్న అంత లేదు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీకి ఏం ఛాన్స్ ఉండదు? ఏమో అన్న చెప్పలేము మాకైతే టీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ అన్న. సో ఇప్పుడు ఈ జనసేన కవిత కొత్త పార్టీ కూడా పెట్టింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కవిత కొత్త పార్టీ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తారట. ఎట్లుంటది వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమో ఇక్కడైతే ఏం లేదు కానీ ఇక్కడైతే ఏం లేదు ఇక్కడంతా టీఆర్ఎస్ టీఆర్ఎస్ సపోర్ట్. టీఆర్ఎస్